సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి అని చెప్పి ఈ యొక్క కీర్తనకారుడు మనకు వెల్లడి చేస్తుంటున్నాడు. రెఫరెన్స్ చూద్దాం. జకర్యా 14:9 యెహోవా సర్వలోకమునకు రాజై ఉన్నాడు, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. కీర్తనకారుడు ఎంత నమ్మకం కలిగి దేవుని మహిమపరుస్తున్నాడు. యెహోవా సర్వలోకమునకు రాజై ఉన్నాడు. ఈ మాట మనకెందుకో నమ్మకం కలగటం లేదు. కీర్తనకారుడు ఎంత నమ్మకం కలిగి యెహోవా సర్వలోకమునకు రాజై ఉంటున్నాడు. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడను. ఈ మర్మములు మన ప్రవక్తలు మనకు చెప్పినప్పుడు మనకెందుకు నమ్మకం కలగడం లేదు? ద్వితీయోపదేశకాండం 32:43. జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించండి, హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండ చేయరు, తన విరోధులకు ప్రతీకారం చేయరు, తన దేశం నిమిత్తం తన ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయరు. ఆ జనములారా, ప్రజలతో కూడా ఆనందంగా ఉండండి. మీకెందుకు ఈ భయం? జాగ్రత్తగా ఉండండి. ధైర్యం చెప్తుంటున్నట్టే మనం చూస్తుంటున్నాం. అదే కీర్తనలు 47వ కీర్తన 1 సర్వజనులారా, చప్పట్లు కొట్టిడి, జయదులతో దేవుని గురించి ఆర్భాటం చేయడి. కీర్తనకారుడు మనకు వెల్లడి చేస్తుంటున్నాడు. సర్వజనులారా, చప్పట్లు కొట్టిడి, జయదులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. కీర్తనకారుడు ఎంత ధైర్యంగా చెప్తుంటాడు. ఎలాంటి ధైర్యం మనకున్నదా? చప్పట్లు కొట్టి జయదులతో దేవుని గురించి ఆర్భాటం చేసేటటువంటి విధానంలో మనం ఉంటున్నామా? గ్రహించబద్ధమైంటున్నాం. అదే 2వ సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. సంతోషంతో యెహోవాను సేవించాలి. యేసయ్య అన్నట్టుగా, యేసయ్య దర్శనములో ఆయన చూసినట్టుగా మనం కూడా ఆ దర్శనంలో దేవుని చూసి సంతోషంతో యెహోవాను సేవించబట్టున్నాడు. ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి అని కీర్తనకారుడు అంటున్నాడు. మన తలంపులు ఎలా ఉన్నాయి? ఆయన ఆ రీతిగా ఆ యొక్క ఆరాధన జరిపించాడు దేవదేవునికి. పరలోకంలో దర్శనంలో యేసయ్య చూశాడు. పరలోకంలో వర్షం జరుగుతున్నాయి, భూమండలములు కూడా వర్షిప్ ఇక్కడ దావీదు చేస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. యెహోవా దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు బర్రెలము. దేవుడే మనల్ని కలగచేశాడు. ఆయనే మనల్ని పుట్టించాను. యెహోవాయే దేవుడు అని తెలుసుకుని మనల్ని ఆయనే పుట్టించాడు, మనము ఆయన వారం. చూడండి, ఇది ఎలా సాధ్యం అని చెప్పి చాలామంది ఇప్పటికే నేటి వరకు కూడా ప్రశ్నార్థకంగానే ఉంటున్నారు. ఒక తండ్రి లేకుండా కుమారుడు ఎలా కలుగుతాడు? ఆనాడు ఆదామవ్వలు జతపరిచి వివాహం చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. మొదటి వివాహం ఏదెన్ తోటం. అక్కడి నుంచి వారికి కుమారులు కలిగినట్టు చూస్తుంటున్నాం. ఆ యొక్క ఆదాము అవ్వను కూడా తండ్రి అయిన దేవుడు వారిని ఎలా నిర్మించాడో కూడా మనం చూశాం. మట్టితో ఆదాముని నిర్మాణం చేసి ఆయనకు జీవం ఇచ్చి, ఆయన ప్రకటంకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆమెకు జీవం ఇచ్చి భార్య భర్తలుగా నిర్మాణం చేసి, అంటే ఇదంతయు కూడా దేవునితో ఏర్పాటైనటువంటి విధానం. మానవ నిర్మాణం, మానవుడు భూమి మీద కలగడానికి దేవుడు కారణమైంటున్నాడు. కనుక ఇక్కడ కూడా ఒక తల్లిదండ్రికి పిల్లలు కలగాలి. పిల్లలు దేవుడికి బహుమానం అంటాడు. భార్య భర్తలు ఇరువురు ఏకమైన సంతానం కంపల్సరీ కలుగుతున్నారు. భూమిలో విత్తనం వేసినప్పుడు తన ప్రతిఫలము వెంటనే 3వ రోజు మొలుస్తూ ఉంటున్నారు. అక్కడ దేవుని యొక్క ఉద్దేశం అంటున్నారు. దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుడు వృద్ధి చెందాలనేది తన ఉద్దేశం. పరలోకములో జరిగేటటువంటి వర్షిప్ భూలోకములో జరగాలనేది తన ఉద్దేశం. పరలోకములో దేవదూతలు శరావులు కెరూబులు
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి ఇలా వర్షిప్ జరిగించారు. భూమండలం ఉన్నట్టు నేటి మానవుడు కూడా పరిశుద్ధుడు 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 అని చెప్పి వర్షిప్ జరిగించాలనేది ప్రభు ఉద్దేశం. కనుక నరుడు ఒంటరిగా ఉండకూడదని సాటి అయిన స్త్రీని అనే విధానంగా చేసినట్టుగా చూస్తుంటున్నాం. వారికి సంతానం కలిగినట్టు చూస్తుంటున్నాం. అంటే నరుడు భూమి మీద కలగడానికి దేవుడు కారణమని ఇక్కడ స్పష్టంగా మనకు ఆది కారణంలో తెలుస్తున్నది. నరుని ఎవరూ చేయలేదు, తండ్రి అయిన దేవుడే నరుని తన చేతి నిర్మాణంతో చేసి తన కొరకు తనకు వర్షిప్ జరిగించడానికి తన మహిమార్థమై నరుని మట్టితో తీర్చిదిద్దినట్టుగా, జీవాయువులు ఊదినట్టుగా, వారికి ప్రాణప్రతిష్ఠ చేసినట్టుగా, వాళ్ళను ప్రాణం వచ్చేటట్టు చేసినట్టుగా. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, సాటి అయిన స్త్రీని తానుగా భార్య భర్తలుగా ఒక మగ మనిషిని, ఒక స్త్రీని భార్య భర్తలు, ఒక పురుషుని ఒక స్త్రీని నిర్మాణం చేసినట్టుగా మనం ఆది కాండం 1వ అధ్యాయంలో చూస్తాం, 2వ అధ్యాయంలో చూస్తాం. కనుక ఇదంతా దేవుని సంకల్పమై ఉంటున్నది చూస్తాం. ఎవరో ఒకరు కారణం కాకపోతే పిల్లలు ఎక్కడ పుడతారు. తల్లిదండ్రి కారణం లేకుండా తల్లిదండ్రి సమకూడి తల్లిదండ్రులుగా ఏర్పడి భార్యభర్తలుగా ఏర్పడి వారిద్దరూ సమకూడినప్పుడు పిల్లలు పుట్టడం ఏ రీతిగా కారణమైందో దేవుడు కూడా ఈ లోకంలో నరుని సృష్టించడం అదే కారణమైనది. ఎందుకంటే మనుషులు చేసిన దేవుడు కాదు, కానీ దేవుడు చేసినటువంటి మనుషులుగా మనం ఉంటున్నాం. ఇదంతయు దేవుని సృష్టి తన సంకల్పం చొప్పున, తన వర్షిప్ నిమిత్తం, తన మహిమా నిమిత్తం మనమందరం దేవుడు చేసిన మనుషులుగా ఉన్నామే, కానీ మనుషులు చేసిన దేవుడుగా లేడా. కనుక దేవుడు మన కొరకు, తన ప్రాతినిధ్యం కొరకు, తన యొక్క మహిమార్థం కొరకు, తన వర్షిప్ జరిగించుట కొరకు ఆనాడు పరలోకములో వర్షిప్ జరుగుతూ ఉన్నది, భూలోకములో కూడా వర్షిప్ జరిగించుకోవాలనే తన ప్రధాన ఉద్దేశం, తన మహిమార్థం నరుణ్ణి కలగజేసినట్టుగా మనం చూస్తున్నాం. అది దావీదు ఇక్కడ అంటున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనడి, ఆయనే మనలను పుట్టించారు, ఆయనే మనల్ని పుట్టించిన దావీదు రూఢిగా నమ్మి ఈ దినమున మనకు వెల్లడి చేస్తుంటున్నాడు. ఆయనే మనల్ని పుట్టించారు, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు, ఆయనే మనల్ని పుట్టించాడు. కనుక నరుడు అనేటటువంటి వాడు దేవుడితో చేయబడినటువంటి వాడే, కానీ మనుషులు చేసిన దేవుడు కాదు. దేవుడు చేసిన మనుషులుగానే మానవుడు ఉంటున్నాడు భూమి మీద దినమున. మానవునికి ఒక రూపం ఉన్నది, ఆ రూపమే దేవుని రూపం. మన పోలిక చొప్పున నరుని చేయదం రండి అని ఆది కాండమున మనం చెప్పినట్టుగా తన రూపం చొప్పున మనల్ని చేసుకున్నాడు. అంటే మొదటగా మానవుడైనటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన మనిషిగా ఉన్నాడు, నరుడుగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు. ఆ నరుడిగా వచ్చి మన పోలిక చొప్పున నరుని చేయదం రండిని తన రూపం చొప్పున నరుని నిర్మించినట్టుగా మనం చూడగలం ఆది కాలంలో. కనుక మానవ నిర్మాణము తన చేతన జరిగిందన్నదానికి ఇక్కడ ప్రభు ఎవిడెన్స్ దావీదు చెప్తూ ఉంటున్నాడు. మనము ఆయన వారం, ఆయనే మనల్ని పుట్టించాను అని దావీదు చెప్తుంటున్నాడు. ఈ మాట సత్యం. ఆయన లేకుండా లోకం కలగలేదు, ఆయన లేకుండా నరుడు భూమి మీద పుట్టలేదు. ఆయనే తన చేతి నిర్మాణంతో మానవుణ్ణి కలగచేశాడే, కానీ మనుషులు ఆయనను కలగచేయలేదు. మనుషులు చేసిన దేవుడు కాదు, దేవుడు చేసిన మనుషుల మనము. దేవుడు మనల్ని చేశాడు, కానీ మనము దేవుడిని చేయలేదు. మొదటి మానవుడు దేవుని చేతనే నిర్మితమై ఉన్నాడని చెప్పి ఈనాడు దావీదు మనకు విధానమున వెల్లడి చేస్తుంటున్నాడు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించి కీర్తనలు పాడుచు ఆయన వర్ణములో ప్రవేశించి ఆయన స్తుతించి ఆయన నామను కనపరచాడు. ఆయనకు స్తుతులు చెల్లించమంటున్నాడు, కీర్తనలు పాడమంటున్నాడు దావీదు. కీర్తన పాడుతూ ఆయన ఆవరణను ప్రవేశించుడు, పాటలు పాడుతూ ఆయన ఆవరణములో ప్రవేశించుడు ఏం చెప్పంటున్నాడు. ఆయనను స్తుతించుడు, ఆయన నామమును కనపరచుడు, ఆయన స్తుతించాడు, వర్షించాడు.
వర్షిప్ చేయాలి, దేవుని ఘనపరచాలి. ఎందుకు ఘనపరచాలంటే, ఎందుకు మహిమపరచాలంటే, నువ్వు భూమి మీద కలగడానికి కారణమైనటువంటి దేవుణ్ణి నువ్వు ఘనపరచాలి. నీ తండ్రి అయిన దేవుణ్ణి దినదినము నువ్వు జ్ఞాపకం చేసుకుని దినదినము ఆయనకు వర్షిప్ చేయాలి, దినదినం ఆయనను స్తుతించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన లేకుండా నీవు లేవు కనుక. నేను కలగడానికి, నేను పుట్టడానికి కారణం ఆయనే కనుక ఆయనకు స్తుతించాలనేటువంటి జ్ఞానం మానవుడు కలిగి ఉండాలి. ఇక్కడ అందుకని మనకు దావీదు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, ఆయన లేకుండా ఏది కలగలేదు. నరుడు ఆయన చేసినటువంటి మనిషి, మనము ఆయన చేతుల నిర్మాణమై ఉంటున్నామని చెప్పంటున్నాడు. ఆయన వారము, ఆయన చేతి నిర్మాణమే అంటున్నాడు కనుక ఆయనకు కృతజ్ఞత కలిగి ఆయనకు కీర్తనలు పాడమంటూ స్తుతి అర్పించమంటున్నాడు, ఘనపరచమంటున్నాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండు. ఆయన దయ కలిగి ఉన్నాడు, కృప కలిగి ఉన్నాడు. మనం ఏ రీతి స్వభావం కలిగి ఉంటున్నాం, దయ కలిగి ఉన్నాము ఆ దేవుని యందు, తండ్రి అయిన దేవుని యందు. కృప కలిగి ఉన్నాము, ఆయనైతే దయ కలిగి ఉన్నాడు, కృప కలిగి ఉన్నాడు, కనికరం కలిగి ఉన్నాడు. ఎందుకంటే జన్మనిచ్చిన తండ్రి, నరుని కలగజేసినటువంటి దేవుడు అంతటి నిరంతరము దయ కలిగి ఉన్నాడు, కృప కలిగి ఉన్నాడు, కనికరం కలిగి ఉన్నాడు. అది దినమున తండ్రి అయిన దావీదు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. నేను అదే విధానంగా ఆ యొక్క సంస్కారం పాటిస్తున్న తండ్రి అయిన దేవునికి స్తుతులు అర్పిస్తున్నాను, గాన ప్రతిగానములు చేయుచున్నాను, కీర్తనలు పాడుతున్నాను, స్తుతి చెల్లిస్తుంటున్నాను. మీరు చెల్లించడం ఈ దినమున మనకు వెల్లడి చేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇంకా కొంచెం ముందుకు పోదాం.